అందరికీ యుద్ధము ఒకేలాగే ఉండదని తెలుసుకోవాలి. అందరం యుద్ధం చేయాల్సిందే. ప్రతి క్రైస్తవుడు యుద్ధం చేయాల్సిందే. అయితే పౌలుకున్నటువంటి యుద్ధం యోబుకు లేదు, యోబుకున్నటువంటి యుద్ధం యోసేపుకు లేదు, యోసేపుకున్నటువంటి యుద్ధం దావీదుకు లేదు కదా. ఇలా భక్తులు ఎవ్వరు కూడా అందరికీ వారి వారి పరిధిలో వారి వారికి ఉన్నట్లుగా యుద్ధాలు జరిగినాయి. వారి ఆత్మీయ స్థితిలో, వారి ఆత్మీయ అంతస్తులో. ఈ దినం మనకు కూడా మన ఆత్మీయ అంతస్తుని బట్టి, మనకున్నటువంటి ఎబిలిటీని బట్టి, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని బట్టి మనకు ప్రత్యేకింపబడినటువంటి యుద్ధం ప్రత్యేకింపబడే ఉంటుంది. ఇంకొకరికి జరిగినట్లుగా యుద్ధం మన జీవితంలో జరగదు. ఈ యుద్ధ రంగములో అందరము యుద్ధం చేయాలి, కానీ అందరికీ యుద్ధం ఒకలాగా ఉండదు. అందరి శత్రువు అపవాదే, కానీ అందరికీ ఒకేలాగా ఉండదు. నీకున్నటువంటి పరిధిలో, నీకున్నటువంటి స్థితిగతులలో, నీకున్నటువంటి బలాన్ని బట్టి, నీకున్నటువంటి పరిస్థితులను ఉపయోగించుకొని నీ మీద సాతాను దాడి చేస్తాడు.